గీత ప్రామిత భగవద్గీత మనందరికీ ఎంతో ప్రియమైన గ్రంథం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన విషయాలు జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. ముఖ్యంగా మొదటి అధ్యాయాల్లోని 3-9-41 శ్లోకాలు కుటుంబం, సమాజం ప్రాముఖ్యతను వివరిస్తాయి. భగవద్గీత అనేది కేవలం ఒక కథ గ్రంథం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఇందులోని శ్లోకాలు మనకు నైతిక విలువలు, ధర్మం, కర్మ, భక్తి, జితానం వంటి అంశాలను వివరించాయి. భగవద్గీతలోని సందేశాలు మన జీవితంలో ఎన్నో మార్గదర్శకాలు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన ఉపదేశాలు కేవలం యుద్ధ భూమిలోనే కాదు, మన రోజువారీ జీవితంలో కూడా అన్వయించవచ్చు. ఈ గ్రంథం మనకు మనసు ప్రశాంత, ఆత్మవిశ్వాసం, కార్యం మరియు సమతుల్యతను అందిస్తుంది. ఈ శ్లోకంలో లోతుగా ప్రవేశించే ముందు మీరు మా భగవద్గీత పూర్వ వీడియోలు చూడకపోతే వాటిని తప్ప చూడాలని సిఫార్సు చేస్తున్నాను. ఆ వీడియోలలో నేను పూర్వ శ్లోకాలను వివరంగా వివరించాను. అర్జునుడి సందేహం మరియు కృష్ణుడి మార్గదర్శకతను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడ్డాను. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో రోజుకి ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే నేను దానిపై పూర్తి సిరీస్ సృష్టించాను. ఆ వీడియోలను కూడా తప్పక చూడండి. మహాయుద్ధానికి సమగ్ర దృశ్యం పొందడానికి భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ముఖ్యంగా 3-9-41 శ్లోకాలు కుటుంబం, సమాజం ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఈ శ్లోకాలు మనకు కుటుంబం, సమాజం పట్ల మన బాధ్యతలను గుర్తు చేస్తాయి. భగవద్గీతను చదవడం ద్వారా మనం మన జీవితంలో సంతోషం, శాంతి మరియు సంతృప్తిని పొందొచ్చు. ఇది మనకు మన ఆత్మను తెలుసుకోవడానికి, మన లక్ష్యాలను సాధించడానికి మరియు మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి సహాయపడుతుంది. భగవద్గీతలోని సందేశాలు అన్ని కాలాలకు, అన్ని వయసులకు, అన్ని సమాజాలకు అన్వయించవచ్చు. ఇది ఒక సమగ్ర గ్రంథం. ఇది మనకు అన్ని విషయాలలో మార్గదర్శకత అందిస్తుంది. భగవద్గీతను చదవడం ద్వారా మనం మన జీవితంలో సంతోషం, శాంతి మరియు సంతృప్తిని పొందవచ్చు. ఇది మనకు మన ఆత్మను తెలుసుకోవడానికి, మన లక్ష్యాలు సాధించడానికి మరియు మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి సహాయపడుతుంది. కుటుంబ సంప్రదాయాల ఆవశ్యకత. కుటుంబ సంప్రదాయాలు కుల ధర్మం, మన నైతిక, ఆధ్యాత్మిక పెంపకానికి మూలస్తంభాలుగా నిలుస్తాయి. పూర్వీకుల నుండి వస్తున్న ఈ సంప్రదాయాలు మనల్ని సన్మార్గంలో నడిపిస్తాయి. కుటుంబ సంప్రదాయాలు అనేవి మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. ఇవి మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. ప్రతి కుటుంబం తనకంటూ కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలను కలిగి ఉంటుంది. ఇవి తరతరాలుగా కొనసాగుతూ ఉంటాయి. ఈ సంప్రదాయాలు మనకు మన పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వం. సంప్రదాయాలు మనకు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, ఇవి మన జీవితానికి ఒక దిశను చూపిస్తాయి. ఇవి మనకు నైతిక విలువలను నేర్పిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. పిల్లలకు సంప్రదాయాలను నేర్పడం ద్వారా మనం వారికి మన సంస్కృతిని పరిచయం చేస్తాము. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. సంప్రదాయాలు మనకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తాయి. ఇవి మనకు మన ఆత్మను తెలుసుకోవడానికి సహాయపడతాయి. సంప్రదాయాలను పాటించడం ద్వారా మనం మన జీవితంలో ఒక సమతుల్యతను పొందుతాము. కుటుంబ సంప్రదాయాలు మనకొక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. ఇవి మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. సంప్రదాయాలను పాటించడం ద్వారా మనం పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తాము. అర్మం వల్ల కలిగే అనర్థాలు. అర్మం పెరిగిపోతే కుటుంబం దెబ్బతింటుంది. సామాజిక సామరస్యం దెబ్బతింటుంది. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. సమాజంలో స్త్రీల పాత్ర. కుటుంబం, సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడటంలో స్త్రీల పాత్ర ఎంతో కీలకం. వారు తమ పిల్లలకు మంచి విలువలు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. స్త్రీలు తమ కుటుంబాలకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఎంతో విలువైన సేవలు అందిస్తారు. వారు విద్య, ఆరోగ్యం, సామాజిక సేవల వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తారు. స్త్రీలు తమ కృషి, పట్టుదలతో సమాజంలో మార్పులు తీసుకువస్తారు. వారు తమ పిల్లలకు మంచి విలువలు నేర్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. స్త్రీలు తమ కుటుంబాలను, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తివంతమైన నాయకులు. వారు తమ సృజనాత్మక నైపుణ్యాలతో వివిధ రంగాలలో విజయాలను సాధిస్తున్నారు. స్త్రీలు తమ కృషి, పట్టుదలతో సమాజంలో మార్పులు తీసుకువస్తారు. వారు తమ పిల్లలకు మంచి విలువలు నేర్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. స్త్రీలు తమ కుటుంబాలను, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తివంతమైన నాయకులు. వారు తమ సృజనాత్మక నైపుణ్యాలతో వివిధ రంగాలలో విజయాలను సాధిస్తున్నారు. స్త్రీలు తమ కృషి, పట్టుదలతో సమాజంలో మార్పులు తీసుకువస్తారు.
వారు తమ పిల్లలకు మంచి విలువలు నేర్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. స్త్రీలు తమ కుటుంబాలను, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తివంతమైన నాయకులు. వారు తమ సృజనాత్మకత, నైపుణ్యాలతో వివిధ రంగాలలో విజయాలను సాధిస్తున్నారు. అవాప్నీయ సంతానం అంటే వర్షంకరం వల్ల సమాజంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కుల వ్యవస్థ దెబ్బతింటుంది మరియు సామాజిక అసమానతలు పెరిగిపోతాయి. పితృదేవతలకు తర్పణాల ప్రాధాన్యత. మన్ పూర్వీకులకు తర్పణాలు కన్ఖతం. ఇది వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. మన్ పట్ల వారి ఆశీస్సులు లభిస్తాయి. సామాజిక ఆధ్యాత్మిక సామరస్యం. కుటుంబ సంప్రదాయాలు పాటించడం వల్ల సమాజంలో సామరస్యం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం. జీవితంలో విలువల అనుసరణ. మన పూర్వీకులు మనకు అందించిన విలువను మన జీవితాల్లో అలవడించుకోవాలి. వాటిని మనం తరువాతి తరాలకు అందించాలి. ముగింపు. భగవద్గీతలోని శ్లోకాలు మనకు ఎంతో విలువైన జీవిత సూత్రాలను బోధిస్తాయి. వీటిని పాటిస్తే మన జీవితాలు సార్థకమవుతాయి. సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తితో స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.